హలో ఫ్రెండ్స్, నేను స్వరూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వరూప అప్డేట్స్. ఇదంతా ఏంటంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. సో నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇది మా ఆఫీస్ అనమాట. ఇదంతా చూడండి ఒకసారి. సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో పాలసీ కనుక తీసుకున్నట్లయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అది మీ అందరికీ తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. తెలుసుకుందాం లైఫ్ ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఆ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, దానివల్ల మీకు కలిగే లాభం ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ మా సార్ ఉన్నారు, మా లీడర్ అనమాట. సో ఈయన అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం రండి. హాయ్ మురళి గారు. బాగున్నారా? ఈరోజు మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాం మేము. మీ వాల్యుబుల్ టైము మా ఆడియన్స్కి ఇవ్వాలి మీరు. తప్పనిసరిగా అండి. మురళీ గారని మా టీమ్ లీడర్ అండి. సో ఈసారి ఇంటర్వ్యూ తీసుకుందాము. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆయన క్యాబిన్ అనమాట. ఆయన చాలా కష్టపడి, చాలా సంవత్సరాల నుంచి కష్టపడి గెలుచుకున్న అవార్డ్స్ ఇవన్నీ ఒక్కసారి చూడండి. చాలా చాలా వచ్చాయి. ఈయన చేసిన పనికి కంపెనీ సన్మానించి మరీ ఇవన్నీ ఇచ్చిందనమాట. సో చాలా వాల్యుబుల్. హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? మేడం. ఈసారి కూడా మా లీడర్ అనమాట. అంతే కదండి, ఫిల్మ్ యాక్టర్ తమన్నా గారి చేతుల మీద కూడా అవార్డు తీసుకున్నారు. ఓకే మురళి గారు, మా ఆడియన్స్కి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కొన్ని వివరాలు, అలాగే ఏ ప్లాన్ తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి ఏ రకమైన ఉపయోగాలు కలుగుతాయి అన్నది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పనిసరిగా మేడం. ఓకే సార్. సీనియర్ ఏజెన్సీ మేనేజర్ మురళి గారు మనతో ఉన్నారనమాట. సో మనం కొన్ని క్వశ్చన్స్ ఆయన అడిగి మనం తెలుసుకుందాము. మురళి గారు, అసలు లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? ముందుగా చూసే ప్రేక్షకులందరికీ నా నమస్కారములండి. మేడం, మీరు వేసిన క్వశ్చన్ ఏంటంటే ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు అని మేడం గారు అడుగుతున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మన సామాజిక భద్రత అండి. మనిషి జీవించినంతకాలం సంపాదిస్తూ ఉంటాడు. అతను ఎప్పుడైతే కుటుంబం వాళ్ళని కోల్పోతుందో, సంపాదించే వ్యక్తి ఎప్పుడైతే కుటుంబానికి దూరం అయిపోతాడో, అతనితో పాటు అతని యొక్క ఆదాయం కూడా దూరం అయిపోతుంది. సంపాదించే వ్యక్తి సంపాదిస్తున్నాడు, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు నెలకి, అంటే సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ 12 లక్షల రూపాయల ఆదాయం కుటుంబానికి దూరం అయిపోయినట్టే కదా. సో ఎప్పుడైతే అతను చనిపోతాడో ఆ స్థానాన్ని ఇన్సూరెన్స్ బాధ్యతగా తీసుకుంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ఫ్యామిలీ బాధ్యత తీసుకొని అతను ఎంతైతే సంపాదిస్తాడో అంత మొత్తాన్ని కంపెనీ పే చేస్తుంది. సో దానికి తగ్గట్టుగా హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మేము చెప్తాం. మీరు ఎంత కనుక తీసుకోగలిగితే మీరు లేని సమయంలో మీ యొక్క బాధ్యతని కంపెనీ టేకప్ చేస్తుంది అని మేము చెప్తాం అన్నమాట. రెండోది ఏంటంటే, అతను వృద్ధాప్యం సమయంలో ఎటువంటి ఇన్కమ్ రాదు, తగ్గిపోతుంది. ఎప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి, రిటైర్ అయిపోయిన తర్వాత ఇన్కమ్స్ ఉండవు. ఈ రోజున గవర్నమెంట్ ఎప్పుడు పెన్షన్స్ ఇవ్వట్లేదు. వృద్ధాప్యంలో పెన్షన్స్ని బయట నుంచే మనం కొనుక్కోవాలి. అలాంటి పెన్షన్ స్కీమ్స్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే అతను సంపాదించలేనప్పుడు కానివ్వండి, అతను లేనప్పుడు కానీ కుటుంబానికి పూర్తిగా అండగా ఉండటానికి ఇన్సూరెన్స్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. దానికోసమే మనం లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అలాగే మురళి గారు, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో పబ్లిక్కి బాగా అవసరమైనవి, బాగా ఇంపార్టెంట్ అయినవి, వాళ్ళకి అనుగుణంగా ఉన్నవి ఏమైనా పాలసీలు ఉన్నాయా, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, ఏమైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఉన్నాయండి. మీరు ఇందాక మనం అనుకున్న విధంగా కస్టమర్ అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ చేస్తారో వారికి పూర్తి రక్షణ ఎస్బీఐ లైఫ్ నుంచి రక్షణ కల్పించబడుతుంది. వారి ఆదాయాన్ని, అంటే మనిషి చనిపోతే పోయేది ఆదాయం, ఆదాయాన్ని ఇన్సూరెన్స్ చేస్తాం, మనిషిని ఇన్సూరెన్స్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉందండి, ఈ టేబుల్ చైర్స్ ఉన్నాయి. వీటిని మనము ఇన్సూరెన్స్ చేస్తే టేబుల్ బదులుగా టేబుల్ వస్తుంది, చైర్ బదులుగా చైర్ వస్తుంది. సో సేమ్ యాజిటీజ్గా వస్తుంది. కానీ మనిషి పోయినప్పుడు మనిషిని యాజిటీగా తీసుకురాలేరు. మనిషి యొక్క సంపాదించే ఆదాయం ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్సూర్ చేస్తాము. దానికి సంబంధించి మన దగ్గర మనిషి బ్రతికున్నా చనిపోయినా వాళ్ళ కుటుంబ భారాన్ని
మోయటానికి మన దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉందండి. దాని పేరు ప్లాటినా ప్లస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ సరికొత్త ప్లాన్తో వచ్చిందనమాట. ఈ పథకం మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు. ఇలాంటి ప్లాన్ మీరు ఇంతవరకు వినలేదు కూడాను. ఏమిటి అంటే, మనము ఇప్పుడు దాకా ఒక 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో అలా కట్టాలి అని ప్లానింగ్లో ఉంటారు. ఏదో 5,000 10,000 కడతారు. తర్వాత ఆ పాలసీ మెచ్యూర్ అయ్యే టైంకి అది వాళ్ళ బర్త్డే ఫంక్షన్కి కూడా ఆ డబ్బులు సరిపోవు. అలా కాకుండా మీకు 25 సంవత్సరాల పాటు గ్యారంటీ ఇన్కమ్ని ఇప్పుడే బాండ్ మీద రాసి ఇచ్చేస్తుందండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాంట్లో మీకు ఏం చేయాలి అంటే, కేవలం 10 సంవత్సరాలు మీరు ప్రీమియం పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 లక్షల రూపాయల ప్రీమియం కనుక మీరు పే చేస్తే మీకు 94,95,000 రూపాయలు మొత్తం బాండ్ రాసి చేస్తారండి. దీన్ని 2 పార్ట్లుగా పే చేస్తారు. 10 సంవత్సరాలు మనం ప్రీమియం పే చేసిన తర్వాత 1 సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత 12వ సంవత్సరం నుంచి 25 సంవత్సరాల పాటు మీకు ప్రతి సంవత్సరం 2,47,800 రూపాయలు ఎవ్రీ ఇయర్ మీ అకౌంట్కి క్రెడిట్ చేస్తారండి. కాబట్టి ఏంటంటే, మనం చాలా క్లియర్గా వినండి. 10 సంవత్సరాలు మనం పే చేస్తాము. 1 సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా 2,47,800 రూపాయలు, అంటే టోటల్గా 61,95,000 రూపాయలు మీకు ఎవ్రీ ఇయర్ పే చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ మెచ్యూరిటీ, అంటే అప్పటికి మనకు టర్మ్ అయిపోతుంది. ఇంకా మెచ్యూరిటీ 36th ఇయర్న 33 లక్షల రూపాయల అమౌంట్ మీ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు సంవత్సరానికి ఎంత కట్టాలన్నారు? గుడ్ క్వశ్చన్ అండి. సంవత్సరానికి 3 లక్షల రూపాయలు పేమెంట్ చేయాలి. ప్లస్ GST ఉంటుంది. ఓకే. అయితే కొంతమంది కస్టమర్స్ అనుకుంటారు, ఇలా కడతాము, తర్వాత మళ్ళీ మాకు ఇస్తారో లేదో, ఈ డబ్బులు మాకు వస్తాయో లేదో అని చెప్పేసి కొంచెం అపనమ్మకంగా ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్ మీద ఈ విధంగా క్లియర్గా చూడండి. నేను చెప్పిన ప్రతి వర్డ్ ఈ బాండ్ మీద, ఈ అప్లికేషన్ మీద రాసి ఉంటుందండి. ఇది బాండ్ మీద కూడా రాసి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్ మీద మెచ్యూరిటీ వాల్యూ రాసిన తర్వాత ఇవ్వకపోవడం అనేది జరగదు. కాబట్టి దాని గురించి మీకు సంశయించాల్సిన అవసరం అయితే లేదు. ఇది క్లియర్గా చూడండి. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అప్లికేషన్ ఫామ్లో క్లియర్గా రాసిస్తారనమాట ఈ విధంగా. ఓకేనా మేడం? చూసారా, బాండ్ కూడా రాసిస్తారండి SBI వాళ్ళు. ఆ బాండ్ మీ చేతికి వస్తుంది. సో మీకు భయపడాల్సింది ఏం లేదు. తర్వాత మాకు మనీ వస్తాయో లేదో అని చెప్పేసి మీకు అపనమ్మకం ఏం అవసరం లేదు. వాళ్ళు బాండ్ ఇస్తారు, అది చూపిస్తే కనుక మీకు డెఫినెట్గా ఆ మనీ అంటూ వస్తుంది. 3 లక్షల రూపాయలు ఇక్కడ మీకు కట్టేదండి. ఎవ్రీ ఇయర్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వచ్చే అమౌంట్ 25 సంవత్సరాల పాటు. చివరిలో మెచ్యూరిటీ అమౌంట్, టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ ఈ విధంగా ఉంటుందండి. ఇది ఈ విధంగా మీకు బాండ్ మీద కూడా రాసిస్తారు. ఒకే ఒక్క పథకం అండి, మీకు ఖచ్చితంగా బాండ్ మీద రాసిచ్చే పథకం. ఈ ప్లాన్లో విశిష్టతలు ఏంటంటే, ఒకవేళ కస్టమర్ కోరుకునేటట్లయితే తను తదనంతరం, అంటే పేమెంట్ తీసుకునేటప్పుడు అతను ఏదైనా రిస్క్ జరిగి చనిపోయాడు అనుకోండి, ఈ 33 లక్షల రూపాయలు ఏదైతే ఉంటుందో దాన్ని రిస్క్ అమౌంట్ కింద, డెత్ బెనిఫిట్ కింద వెంటనే పే చేయడం జరిగింది. దాని తర్వాత దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. లైఫ్ ఇన్కమ్ ఆప్షన్, గ్యారంటీ ఇన్కమ్ ఆప్షన్. మీరు కనుక లైఫ్ ఇన్కమ్ ఆప్షన్ కనుక తీసుకునేటట్లయితే, ఈ లైఫ్ ఇన్కమ్ ఆప్షన్లో మీరు ఈ 33 లక్షల రూపాయలు బోనస్లు తీసేసుకున్న తర్వాత పాలసీ క్లోజ్ అవుతుంది. కాకుండా మీరు గ్యారంటీ ఆప్షన్లో కనుక వెళ్ళినట్లయితే, మీ సమ్మెష్యూర్డ్ 33 లక్షల రూపాయలు ప్లస్ బోనస్లు పే అయిపోయిన తర్వాత ఏదైతే ఉంటుందో అక్కడ మీకు రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇయర్స్ ఈ ఇన్స్టాల్మెంట్స్ తీసుకున్నారు, 2,47,000 చొప్పున. ఇంకా మీకు రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్స్ 20 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. ఈ 20 ఇన్స్టాల్మెంట్లు కూడా నామినీకి పే చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ నామినీ చనిపోయినా కూడా వారసులకు పే చేయడం జరుగుతుంది. అంటే మీకు ఈ 1 కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ మీకు ఇచ్చేసినట్టే, మీకు కానీ మీ తరాలకు కానీ. ఇటువంటి అద్భుత అవకాశం మన SBI లైఫ్లో మాత్రమే ఉన్నదండి. ఇంకోటి ఏంటంటే, దీంట్లో లోన్ సౌకర్యం కూడా ఉంది. ప్రతి సంవత్సరం దీంట్లో నుంచి 5 సంవత్సరాల తర్వాత నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ పాలసీలు ల్యాప్స్ అయిపోతే కట్టకపోతే మాకు డబ్బులు రావు కదా అనుకుంటారు. అలా కాకుండా మన కంపెనీ ఏం చేసింది అంటే,
దీనికి ప్రో రేటా ఇన్కమ్ అనే ఒక ఆప్షన్ పెట్టిందండి. మీరు ఒక 5 సంవత్సరాలు పే చేసి పాలసీ వదిలేసేటట్లయితే దాంట్లో వచ్చే సగం 2,47,000లో సగం 1,00,000 చిల్లర ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ఫ్యామిలీకి అందజేయబడుతుంది. 3 సంవత్సరాలు పే చేసేటట్లయితే 3వ వంతు అమౌంట్ పే చేయడం జరుగుతుంది. 1 సంవత్సరం పే చేసి వదిలేసేటట్లయితే మాత్రం మీ డబ్బులు మీకు రావండి. కేవలం కనీసం 3 సంవత్సరాలకి మనం ప్రిపేర్ అయ్యి పాలసీని తీసుకోవాలి. మన లైఫ్ టైం 25 సంవత్సరాలంటే ఒక మనిషి జీవితంలో దాదాపుగా లైఫ్ టైం కిందే లెక్క. ఆ 25 సంవత్సరాల పాటు మనకి ఎర్నింగ్ వస్తాయి. మనకి ఇంకా అక్కడి నుంచి కూడా కొనసాగింపు కావాలి అంటే మీరు లెటర్ పెట్టుకొని ఈ ప్లాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. దీన్ని మళ్ళీ మీరు రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఇది బాండ్ మీద ప్రింట్ చేయబడి వచ్చే అమౌంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ఈ రోజున క్యాలిక్యులేట్ చేసుకుంటే సొంత ఇల్లు కలిగి ఉన్న వాళ్ళకి 25,000 రూపాయలు ఖచ్చితంగా ఖర్చుల రూపంలో అవుతున్నాయి. ఇంచుమించుగా ఆ ఖర్చులన్నీ మనం ఇవ్వడం జరుగుతుంది. లేదా ₹1,00,00,000 మీరు ఇలాగ దాచిపెట్టుకున్నా కూడా కొంత క్యుములేటివ్ అమౌంట్తో పంచుకొని ఒక 2.5 కోట్ల రూపాయల దాకా మీకు 36 సంవత్సరాల్లో పెద్ద ఫండ్ లాగా ఏర్పడుతుంది. కేవలం 25,000 రూపాయలు పర్ మంత్ మీరు పే చేస్తున్నారు, అంతకంటే ఎక్కువ ఏం పే చేయటం లేదు. సో మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. ఏ వ్యక్తి అయినా సంపాదించుకునే వ్యక్తి దాచిపెట్టుకోవాలనే కోరిక ఉంటుంది. చిట్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తాం. ఫైనల్గా డెస్టినేషన్ టైంకి మనకు కావాల్సిన టైంకి ఆ డబ్బు మనకు అందుబాటులోకి రాదు. కానీ ఇదైతే మనకి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పీరియాడికల్గా మనకి అకౌంట్లో వస్తుంది. 1 సంవత్సరం ఖర్చు అయిపోయినా 2 సంవత్సరాలు ఖర్చు అయిపోయినా తర్వాత సంవత్సరాలు అయినా సరే మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి అందరూ ఈ ప్లాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఎక్కువ కాలం ఉంటుందా అనేది మేము కూడా ఏమి చెప్పలేము. కొంతకాలం తర్వాత ఈ ప్లాన్ని తీసేయడానికి కూడా అవకాశం ఉంది. చూస్తారు కదండి, మురళీ గారు చెప్పింది ప్లాన్ ఏంటంటే ప్లాటినా ప్లస్ అనమాట. ఇది కూడా కొంచెం సమయం మాత్రమే ఉందంట, కొన్ని రోజులు మాత్రమే ఈ ప్లాన్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దీన్ని తీసేస్తారు, ఎందుకంటే కొత్త కొత్త ప్లాన్స్ మళ్ళీ వస్తూ ఉన్నాయి. సో ఇది ఒక మంచి అవకాశం. మీరు ఎవరైనా కట్టాలనుకుంటే, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటే, ₹1,00,00,000 సంపాదించుకోవాలని మీరు అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ ప్లాన్ తీసుకోండి. మీకు చాలా రకాలుగా మంచిగా మీరు అనుకున్న విధంగా మీరు ఆనందపడే విధంగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ.